లోక ప్రజలైన వార్లారా, ఈ రాత్రికాలమున మీ అందరికీ నా శుభవచనములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. లోకజనులైన వార్లారా, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే తన సర్వ సృష్టిని కూడా సృష్టించుకున్నాడు. తన సర్వ సృష్టిలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు జీవిస్తున్నారు, ఎక్కడ జీవిస్తున్నారు అనేదే నేను మీకు ఈరోజు చెప్పాలనుకొని మీకు చెప్తున్నాను. అవన్నీ నాకు ఎలాగ తెలుసు అంటే, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకాన్ని, ఈ లోకంలో జీవిస్తున్న సమస్త మానవాళిని సృష్టించిన దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే ఉన్నవాడు అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న సమస్త మానవాళిని కూడా ఆ దేవుడే సృష్టించాడు. ఈ భూలోకాన్ని సృష్టించింది దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు అంటే, తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు. ఈ భూలోకం కంటే కూడా ముందు దేవుడు తన సర్వ సృష్టిలోనే కొన్ని వేల గెలాక్సీలను కూడా సృష్టించుకున్నాడు. తన కోసము, తన ఆనందం కోసమే కొన్ని వేల గెలాక్సీలను కూడా సృష్టించుకున్నాడు. ఎప్పుడు సృష్టించుకున్నాడు అంటే, ఆదియందు వాక్కుకుండా దేవుడు శరీర రూపిగా మారిన తర్వాత సర్వశక్తిమంతుడిగా మారాడు. సర్వశక్తిమంతుడిగా మారిన దేవుడు తన నోటి మాటలను పలికి లోకాలను సృష్టించుకున్నాడు. భూమి కలుగును గాక అంటే భూమి కలిగే అంత శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఈ మాటలన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే నాకు చెప్పిన మాటలనే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. దేవుడు నాకు చెప్పడానికి మూల కారణం ఏమిటి అంటే, లోకజనులైన మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవుడు ప్రేమించాడు. తనకు ప్రియమైన వారిగా ప్రేమించాడు. తనకు ప్రియమైన జనులైన మీకోసము, తనను విశ్వసించే వారి కోసము నన్ను ఎంచుకొని, వారి కింద పనివాడిగా ఎంచుకొని, మీరు తెలుసుకోవటం కోసమే తన సర్వ సృష్టి గురించి నాకు చెప్పాడు. దేవుడు ఈ భూలోకాన్ని ఎలాగైతే తన నోటి మాట పలికి సృష్టించాడో, అలాగే తన సర్వ సృష్టిలో ఉండ అన్ని లోకాలను కూడా సృష్టించాడు. ఈ భూమి, మనం జీవిస్తున్న ఈ భూమి దేవుని ముందు ఎలాగ కానొస్తుందంటే, చిన్నపిల్లలు ఆడుకునే ఒక చిన్న గోళీ అంతా కానొస్తుంది. అంత చిన్నది ఈ భూమి దేవుని ముందు. అంత సర్వశక్తిమంతుడు దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు తన నోటి మాటలను పలికి తన సర్వసృష్టిని సృష్టించుకున్నాడు. తన సర్వసృష్టిని సృష్టించుకొని సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వ సృష్టికర్తగా మారాడు. తన సర్వ సృష్టిలో ఉండ కొన్ని వేల గెలాక్సీలను కూడా, గెలాక్సీలలో ఉండ లోకాలను కూడా శూన్యంలోనే వేలాడదీశాడు. ఒక్కొక్క లోకానికి, ఈ గెలాక్సీలలో ఉండ లోకాలు ఒక్కొక్క లోకానికి మరొక లోకానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొన్ని వేలు కూడా కాదు, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అంత దూరంలో ఉంచాడు. ఒక లోకానికి ఇంకో లోకానికి దూరం. కానీ దేవుడు లోకాల దూరాన్ని ఎలాగ కొలుస్తాడో కూడా దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను లోకాల మధ్య ఉన్న దూరాన్ని నా జ్ఞానంతోనే కొలుస్తాను. నేను అంత సర్వశక్తిమంతుడను, అంత పెద్ద దేవుడను అని చెప్పాడు ఉన్నవాడు అయిన యెహోవా దేవుడు నాకు. అవును, దేవుడు లోకాల మధ్య ఉన్న దూరాన్ని తన జ్ఞానంతోనే కొలుస్తాడు. ఇంకా సముద్రపు నీటిని ఎలాగ కొలుస్తాడంటే తన చిటికిన వేలుతో కొలుస్తాడు. అంత శక్తివంతుడు, అంత పెద్ద దేవుడు. దేవుని జనులైన వాళ్ళరా, దేవుడు అంత గొప్ప దేవుడు. ఇంకా దేవుడు నాకేం చెప్పాడంటే, తన సర్వ సృష్టిలో ఉన్న లోకాల గురించి, నేను సృష్టించుకున్న నా సర్వ సృష్టిలో భూమి కంటే కూడా డబల్ త్రిబుల్ ఉండే పెద్ద లోకాలు ఉన్నాయి. సూర్యుని కంటే కూడా పెద్దవి నా సర్వ సృష్టిలో నేను సృష్టించుకున్నాను. లోకాలన్నీ కూడా నాకు చిన్నపిల్లలు ఆడుకునే గోళీలతో సమానము. నా సర్వ సృష్టిలో ఉన్న లోకాలు అన్నిటినీ కూడా నేను శూన్యములోనే వేలాడదీశాను. అవి శూన్యంలోనే తిరుగుతూ ఉంటాయి. నా సర్వ సృష్టిలో ఉన్న లోకాలు తిరుగుతూ ఉన్నప్పుడు వాటి నుండి వచ్చే ధూళితో మరికొన్ని లోకాలు ఏర్పడ్డాయి. నా సర్వ సృష్టిలో ఉన్న కొన్ని లోకాలలో వజ్రాల వానను కురిపిస్తాను. నా సర్వ సృష్టిలో కొన్ని లోకాలు బంగారపు లోకాలు కూడా ఉన్నాయి. ఆ బంగారపు లోకాలలో ఎక్కడితో అయినా కూడా బంగారమే బయటపడుతుంది అని దేవుడు చెప్పాడు. దేవుడు సృష్టించినందుకే అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలైన వాళ్ళు ఒక బంగారపు లోకాన్ని మాత్రమే కనిపెట్టారు. అక్కడ ఎక్కడితో అయినా కూడా బంగారమే బయటపడుతుంది. ఈ భూమి మీద ఎక్కడితో అయినా కూడా మట్టి ఎలాగైతే బయటపడిద్దో, బంగారపు లోకాలలో ఎక్కడితో అయినా కూడా బంగారమే బయటపడుతుంది. ఆ బంగారపు లోకం గురించి బైబిల్లో లేదు కదా అని, ఆ బంగారపు లోకం లేదని మీరు అనుకోవద్దు. బంగారపు లోకాన్ని దేవుడు సృష్టించాడు కనుకనే శాస్త్రవేత్తలైన వాళ్ళు కనిపెట్టారు. నాసా వాళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో కనిపెట్టారు. మీరు కావాలంటే గూగుల్లో వెతకండి, బంగారపు లోకం ఎక్కడ ఉంది అని. నాసా వాళ్ళు కనిపెట్టిన బంగారపు లోకం గురించి సమాచారం వస్తుంది. ఇది నిజం, ఉన్నాయి, బంగారపు లోకాలు ఉన్నాయి. దేవుని సర్వ సృష్టిలో కొన్ని భూలోకాలు కూడా ఉన్నాయి. ఆ భూలోకాలలో ఒక భూలోకంలో మనం జీవిస్తున్నాము. ఒక భూలోకం మొత్తం కూడా రాయిగానే ఉంటుంది. ఒక లోకంలో దేవుడు సృష్టించిన నీరు తీయగా ఉంటుంది. ఈ భూలోకంలో అయితే మనం జీవిస్తున్నాము. మరికొన్ని భూలోకాలలో కూడా దేవుడు నరులను సృష్టించాడు. ఆ నరుల శరీరాలలో, ఒక్కొక్క లోకంలో జీవిస్తున్న నరుల శరీరాలలో ఒక్కొక్క ప్రత్యేకతనిచ్చాడు. ఈ సంగతులన్నీ దేవుడే నాకు చెప్పాడు. ఆ నరులలో ఒక లోకంలో ఉండ నరులు మనకంటే కూడా శక్తిమంతులని దేవుడు చెప్పాడు. వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలతో మనల్ని అందరినీ కూడా అంతం చేయగలరు అని చెప్పాడు. ఒక లోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు పిరికి వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కూడా భయపడుతూ ఉంటారు, భయస్థులు అని చెప్పాడు. అవును, మనం పిలుచుకుంటున్న గ్రహాంతరవాసులైన వాళ్ళు కొంతమంది ఒక లోకంలో ఉండేవాళ్ళు మనకంటే శక్తివంతులు, జ్ఞానవంతులు.
వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలతో ఈ భూలోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా అంతం చేయగలరు. అంత అధునాతన ఆయుధాలు ఉన్నవి. ఇలా 2-3 లోకాలలో కూడా ఉన్నారు గ్రహాంతరవాసులు. వారి దగ్గర ఉండే ఆయుధాలతో మనల్ని అంతం చేయగలరు. ఒక లోకంలో జీవిస్తున్న గ్రహాంతరవాసులైన వాళ్ళు గడ్డి పువ్వులనే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఆక్సిజన్ బదులు నైట్రోజన్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటారు. ఆ నైట్రోజన్ పీల్చుకోవడం వల్లనే వాళ్ళు బ్రతికి ఉంటారు ఒక లోకంలో జీవిస్తున్న గ్రహాంతరవాసులు. ఇది నిజం. గ్రహాంతరవాసులు ఉన్నారు దేవుని సర్వసృష్టిలో. దేవుడు సృష్టించుకున్నాడు కనుకే నాకు చెప్పాడు ఈ సంగతులన్నీ. దేవుడు ఎందుకు చెప్పాడంటే, దేవుడు మిమ్మలను ప్రేమించి, లోక మానవాళ్ళైన మిమ్మలను ప్రేమించి మీకు తెలియాలి అని ఈ సంగతులన్నీ నాకు తెలియపరిచాడు. దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. లోకజనులైన వాళ్ళరా, లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నప్పుడు వాటి నుండి ధూళి వచ్చి మరికొన్ని లోకాలు ఏర్పడ్డాయి. సూర్యుని కంటే కూడా శక్తివంతమైన లోకాలు ఉన్నాయి. దేవుని సర్వ సృష్టిలో ఇంకా అగాధాలను కూడా దేవుడు సృష్టించుకున్నాడు. అగాధాలు అంటే బ్లాక్ హోల్స్. గెలాక్సీల మధ్య బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ హోల్స్ కటిక చీకటిగానే ఉంటాయి. ఆ బ్లాక్ హోల్స్ ఎంత పెద్దవి అంటే సూర్యుని కూడా దాంట్లో పడివేస్తే అది అంతమైపోతుంది. అంత పెద్ద బ్లాక్ హోల్స్ ఉన్నాయి దేవుని సర్వ సృష్టిలో. దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడంటే, నాకు నా సర్వ సృష్టిలో బ్లాక్ హోల్స్ను కూడా నేను సృష్టించుకున్నాను. ఎందుకు అంటే, నాకు నచ్చని లోకాన్ని ఆ బ్లాక్ హోల్ పడేసి అంతం చేస్తాను. నేను ఆ బ్లాక్ హోల్ పడేస్తే ఏ లోకానైనా ఆ లోకం అంతమైపోతుంది. ఆ బ్లాక్ హోల్స్ అనేవి కటిక చీకటిగా ఉంటాయి. నేను బ్లాక్ హోల్స్ని అక్కడక్కడ సృష్టించుకున్నాను నా సర్వ సృష్టిలో అని దేవుడు చెప్పాడు. ఈ లోకం అంతం తర్వాత కూడా ఈ భూలోకం ఒకరోజు అంతం కాబోతుంది. ఈ భూలోకం అంతమైపోయిన ముందు లోకమానవాళి మొత్తం కూడా అంతమైపోతారు. కొన్ని గంటల ముందు లోకమానవాళి అందరూ కూడా అంతమైపోతారు. తర్వాత ఈ భూలోకం అంతమైపోతుంది. ఇది జరగబోతుంది. ఈ లోకం అంతా నాడు ఏం జరిగిద్దంటే, ఆకాశం నుంచి 5 కిలోల ఉండ వడగళ్ళు వాన పడుద్ది. ఆనాడు విపత్తులు దొరుకుతాయి. లోకం అంతా నాడు సముద్రములో విమానాలు కొట్టుకుపోతాయి. భూకంపాలు, వరదలు అన్నీ సంభవిస్తాయి. ఆకాశం నుండి అగ్ని జ్వాలలు పడతాయి లోకం అంతం నాడు. ఇలాగ అనేక కార్యాలు జరుగుతాయి. అవన్నీ జరిగినప్పుడు లోకమానవాళి కూడా అంతమవుతుంది. లోకమానవాళి అందరూ అంతమైపోయిన తర్వాత భూలోకం కూడా అంతం చేస్తాడు దేవుడు. అలాగా దేవుని సర్వసృష్టిలో ఉన్న అన్ని లోకాలను కూడా ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్కసారి అంతం చేస్తాడు. 1500 సంవత్సరాల కల్లా దేవుని సర్వసృష్టిలో ఉన్న సగం లోకాలు అంతం అవుతాయి. దేవుడు చెప్పిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని మీకు గ్రహించండి. దేవుడే చెప్పాడు నాకేం చెప్పాడంటే, నేను ఆదియు అంతము లేని దేవుడను, నేను సదా ఉండు దేవుడను, నాకు అంతము అనేదే లేనే లేదు. అందుకే నా సర్వ సృష్టిలో నేను సృష్టించుకున్న లోకాలను
ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి అంతం చేస్తాను. ఇలా అన్ని లోకాలను కూడా నేను అంతం చేస్తాను అని చెప్పాడు. దేవుని సర్వసృష్టిలో ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాము. మరికొన్ని భూలోకాలలో గ్రహాంతర వాసులు జీవిస్తున్నారు. మరికొన్ని లోకాలలో దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన కోసమని, తన ఆనందం కోసమని దేవతలను, దేవుళ్లను సృష్టించుకొని వాళ్ళకు కూడా దేవుడిగా ఉండి వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో జీవిస్తున్న మానవాళికి ఎలాగైతే సంతానాన్ని ఇస్తున్నాడో అలాగే దేవతలకు, దేవుడికి కూడా దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు. వారికి అద్భుత కార్యాలు చేసే శక్తులను ఇచ్చినందుకే వాళ్ళు దేవతలుగాను, దేవుళ్ళుగాను పిలువబడుతున్నారు. ఇది నిజం. దేవుని సర్వసృష్టిలో దేవతలు, దేవుళ్ళు ఉన్న లోకాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా దేవుడు దేవుడిగానే ఉన్నాడు. ఉన్నవాడు అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు వాళ్ళకు కూడా దేవుడిగా ఉండి వాళ్ళకు కూడా తీర్పు దినాన్ని నిర్ణయించి తీర్పు తీరుస్తాడు. ఈ లోక జనులైన వారికి ఎలాగైతే తీర్పు దినాన్ని నిర్ణయించి ఆ తీర్పు దినాన న్యాయ తీర్పు తీరుస్తాడో అలాగే ఆ దేవతలు, దేవుళ్ళు ఉండే లోకాలలో కూడా వారికి కూడా న్యాయ తీర్పు తీరుస్తాడు. వాళ్ళని కూడా అంతం చేస్తాడు. ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్కసారి. మరలా దేవుడు సదా ఉంటాడు గనక, అంతం లేని దేవుడు గనక దేవుడు తన నోటి మాటలను పలికి మరలా లోకాలను సృష్టించుకుంటాడు. ఆ లోకాలలో తన సర్వసృష్టిని సృష్టించుకుంటాడు. తన సర్వసృష్టిలో తనకు కావలసిన నరులను సృష్టించుకుంటాడు. తనకు కావలసిన దేవతలను, దేవుళ్లను కూడా సృష్టించుకుంటాడు. ఇలా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దేనికి అంటే దేవుడు సదా ఉంటాడు గనక తన నోటి మాటలను పలికి లోకాలను సృష్టించుకుంటూ ఉంటాడు. ఆ లోకాలలో తనకు కావలసిన దేవతలను, దేవుళ్లను, నరులను సృష్టించుకుంటూ ఉంటాడు. మరలా ఒక్కొక్కసారి ఒక్కొక్క లోకాన్ని అంతం చేస్తూ ఉంటాడు. ఏ లోకాన్నైతే అంతం చేయాలని దేవుడు కోరుకుంటాడో ఆ లోకంలో జీవిస్తున్న వారికి ముందుగా తెలియపరుస్తాడు. నేను మీ లోకాన్ని అంతం చేయబోతున్నాను అని వారితో మాట్లాడుతూ వారి మధ్యకు తన దూతలను పంపుతూ ఆ దూతల ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా మీ లోకాన్ని అంతం చేయబోతున్నాను అని ముందుగా తెలియపరుస్తాడు. దేనికి అలాగా తెలియపరుస్తాడంటే దేవుడే చెప్పాడు నాకు, నేను సర్వశక్తిమంతుడను, నేను సర్వసృష్టికర్తను, నేను న్యాయ తీర్పు తీర్చే దేవుడను, అన్యాయపు తీర్పు తీర్చే దేవుడను కాను. నేను ఆది నుంచి కూడా న్యాయ తీర్పు తీర్చు దేవుడిగానే ఉన్నాను. నా సర్వసృష్టికి నేను సదా న్యాయ తీర్పు తీరుస్తాను, అన్యాయపు తీర్పు తీర్చను. అందుకే నేను ఏ లోకానైతే అంతం చేయాలని కోరుకుంటానో ఆ లోకంలో గనక దేవతలు, దేవుళ్ళు ఉంటే వారికి ముందుగా తెలియపరుస్తాను, మీ లోకాన్ని అంతం చేయబోతున్నాను అని చెప్పిన తర్వాతే, తెలియపరిచిన తర్వాతే నేను వారి లోకాన్ని అంతం చేస్తాను. అలాగే ఈ భూలోకాన్ని అంతం చేయాలని నేను కోరుకొని ఈ భూలోకంలో జీవిస్తున్న నరులకు ముందుగా తెలియపరిచాను, ఈ లోకాన్ని అంతం చేయబోతున్నాను అని. ఎందుకు అంటే నేను న్యాయ తీర్పు తీర్చాలి అని. నా సర్వసృష్టికి కూడా నేను న్యాయ తీర్పు తీరుస్తాను. నా సర్వసృష్టిలో జీవిస్తున్న అందరికీ కూడా నేను న్యాయ తీర్పు తీరుస్తాను, అన్యాయపు తీర్పు తీర్చే దేవుడని కాను. నేను ప్రేమ స్వరూపిని. నేను సదా ప్రేమిస్తూనే ఉంటాను. నా సర్వసృష్టిలో జీవిస్తున్న వాళ్ళు దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, నరులు కానీ
నాకు వ్యతిరేకంగా జీవించినప్పుడు, పాపాలు చేసినప్పుడు, నాకు నచ్చని కార్యాలు చేసినప్పుడు నేను దీర్ఘశాంతంతోనే ఉంటాను. వారి మీదకి నా ఉగ్రతను వెంటనే పంపకుండా ఉండటం కోసము నేను దీర్ఘశాంతుడను, జాలిగల దేవుడను, ప్రేమగల దేవుడను, దయగల దేవుడను, నేను రోషముగల దేవుడను. నా జనులైన వారిని అన్యాయంగా, అక్రమంగా ఎవరన్నా దూషించిన, అవమానకరంగా చేసిన నేను రోషముగల దేవుడిగా ఉండి వారికి తగిన సమయం చూసి తగిన శిక్ష వేస్తాను. తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని నేను శిష్యువులకు ఇస్తాను, వారి సంతానానికి ఇస్తాను. ఇలా నా సర్వ సృష్టిలో జీవిస్తున్న వారందరికీ చేస్తాను. నేను ఆదిలో ఎలాగైతే ఉన్నానో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాను. ఎప్పటికీ కూడా ఒకే రీతిగా ఉంటాను. నేను మారని దేవుడను, సదా ఉండు దేవుడైన నేను ఏకరీతిగా ఉండు దేవుడను, మారని దేవుడను. నేను ఎప్పటికీ కూడా మారను. నా సర్వ సృష్టిని నేను సదా ప్రేమిస్తూ ఉంటాను. నా సర్వ సృష్టిని నా కోసమే, నా ఆనందం కోసమే, నా సంతోషం కోసమే నేను సృష్టించుకున్నాను. నా సర్వ సృష్టిని సదా ప్రేమిస్తూనే ఉంటాను. నేను ప్రేమ స్వరూపిగా నా సర్వ సృష్టిని నా కనుసైకులతో నడిపిస్తూ ఉంటాను. నా సర్వ సృష్టిలో నేను నా పరలోక రాజ్యాన్ని కూడా నేను సృష్టించుకున్నాను. నా పరలోక రాజ్యము ఈ భూమిలాగా ఒక గ్రహం కాదు, ఒక లోకం కాదు. ఈ భూమిలాగా సూర్యచంద్రులాగా గ్రహాలు కాదు నా పరలోక రాజ్యము. నా పరలోక రాజ్యాన్ని నేను మహిమతోనే సృష్టించుకున్నాను, తేజస్సుతోనే సృష్టించుకున్నాను. పరలోక రాజ్యాన్ని నేను సృష్టించుకున్నాను. నా పరలోక రాజ్యంలో బంగారపు వీధులు ఉన్నాయి. నా పరలోక రాజ్యానికి ద్వార తలుపులు చాలా శక్తివంతమైనవి, చాలా బలమైనవి. నా పరలోక రాజ్యంలో నేను నా సింహాసనం మీద ఆసీనుడైన నేను, నాకు పొడవాటి గెడ్డం ఉంది, పొడవాటి మీసాలు ఉన్నాయి. నా తల వెంట్రుకలు తెల్లటి నూలు పోగుల వలె ఉంటాయి. నా పొడవాటి మీసాలు, పొడవాటి గెడ్డాలు నాకు ఉండాలనుకొని నాకు నేను ఇచ్చుకున్నాను. నేను మీడియం సైజులోనే ఉంటాను. 60 సంవత్సరాల వృద్ధుడిగానే నన్ను నేను సృష్టించుకున్నాను. ఆదిలో నా గడ్డానికి ఉండే ఒక్కొక్క వెంట్రుకకు ఎంతో శక్తివంతమైనవి. నా తల వెంట్రుకలు, నా మీసాలు, నా గడ్డాలు తెల్లటి నూలు పోగుల వలె మెరుస్తూ ఉంటాయి. నా సర్వ సృష్టిని నేను సదా ఏలుతూ ఉంటాను, పాలిస్తూ ఉంటాను. నా సర్వ సృష్టిని అంతగా ప్రేమించాను నేను. నా సర్వ సృష్టిలో జీవిస్తున్న వారిని కూడా నేను అంతగా ప్రేమించాను. నేను ఎంతగా ప్రేమించానంటే వారితో మాట్లాడుతూ ఉంటాను. నా సర్వ సృష్టిలో ఉన్న లోకాలలో జీవిస్తున్న దేవతలతో కానీ, దేవుళ్ళతో కానీ, నరులతో కానీ నేను మాట్లాడు దేవుడను. నేను మాట్లాడుతూ ఉంటాను. నేను నా నోరు తెరిచి మాట్లాడను, కానీ నా 2 పెదాల నుండి సన్నని స్వరాలను నా రాజ్యం నుంచి ఆయా లోకాలలో జీవిస్తున్న వారి వద్దకు పంపి వారితో మాట్లాడుతూ ఉంటాను. ఇలా అన్ని లోకాలలో జీవిస్తున్న వారితో నేను అలాగే మాట్లాడతాను. దేనికి అంటే నేను నా నోటి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అందుకే నేను మీలాగా నోరు తెరిచి మాట్లాడను. నేను నా నోరు తెరవకుండా నా 2 పెదాల నుండి సన్నని స్వరాలను నా రాజ్యం నుంచి నేను ఏ లోకంలో ఉన్న వారితో మాట్లాడాలనుకుంటానో ఆ లోకంలో ఉన్న వారి వద్దకు పంపి మాట్లాడతాను.
నేను ఎంచుకున్న వారితో నేను మాట్లాడు దేవుడను, నేను ప్రేమిస్తాను, ప్రేమ స్వరూపినైన దేవుడను. నా సర్వ సృష్టిని ప్రేమిస్తూ ఉంటాను. నా సర్వ సృష్టిని నా కోసమే, నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను. నా సర్వ సృష్టిలో జీవిస్తున్న వారిని కూడా నేను ప్రేమిస్తూ ఉంటాను. నా ప్రేమను చూపుతూ ఉంటాను. నా సర్వ సృష్టిలో జీవిస్తున్న వారితో నేను 24 గంటలు మమేకమైపోయి కలిసి జీవిస్తూ ఉంటాను. వాళ్ళు ఎలాగ జీవించాలి, ఎలాగ జీవించకూడదో నేను నేర్పుతూ ఉంటాను. అంతగా నేను నా సర్వ సృష్టిని ప్రేమించాను అని సృష్టికర్త అయిన దేవుడు తన సర్వ సృష్టి గురించి నాకు చెప్పాడు. దేవుడు తన సర్వ సృష్టి గురించి నాకు చెప్పాడు. దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు. సృష్టికర్త అయిన దేవుడు నాకు ఏదైతే చెప్పాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. మీరందరూ కూడా ఈ సంగతులను తెలుసుకోండి. నేను మీ కింద మీ పనివాడిగానే చెప్తున్నాను. దేనికి అంటే మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మిమ్మలను, లోక మానవాళి అయిన మిమ్మలను తన పిల్లలుగా సృష్టించుకున్నాడు. మీ కింద పని చేయడానికే నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు. నేను మీ కింద మీ పనివాడిగానే ఈ సంగతులను చెప్తున్నాను. ఈ లోకం అంతం కాబోతుంది. ఇది నిజం. ఈ లోకం ఒకటే కాదు, దేవుని సర్వసృష్టిలో ఉన్న ప్రతి లోకానికి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క లోకాన్ని దేవుడు అంతం చేస్తాడు. ఇది నిజం. దేవుని సర్వసృష్టి గురించి మీరు తెలుసుకోండి. ఈ సంగతులన్నీ కూడా మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. మీరు తప్పుదో పట్టడానికి కారణం ఏమిటో నేను మీకు చెప్తాను. మీరు ఎలాగ జీవించాలి, దేవుని ముందు, లోకం ముందు ఎలాగ జీవించాలి నేను మీకు చెప్తాను. మీ జీవిత రహస్యాలను నేను చెప్తాను. నేను చెప్పేది నా సొంత తెలివితేటలతో కాదు, మీ తండ్రి అయిన దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. నాకేదైతే బయలుపరుస్తాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. నాతో మాట్లాడుతూ నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తాను. ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దు. మీరు ఎలాగైతే సామాన్య ప్రజలు, నేను కూడా అలాగే సామాన్య మనిషినే. కానీ మీకోసమని, మీ జీవితాల గురించి చెప్పడం కోసమని నన్ను ఎంచుకొని మీ కింద మీ పనివాడిగా మీరు ఎలాగ జీవించాలో ఎలాగ జీవించకూడదో చెప్తూ ఉంటాడు నా ద్వారా. అది ఎలాగంటే మోషే గారి టైంలో ఫారో రాజ్యంలో బానిసలుగా ఉండ ఇశ్రాయేలీయులను వారి బానిసత్వం నుండి విడిపించి ఎలాగైతే వారిని జీవం చేస్తూ వచ్చాడో కనాను దేశం వరకు కూడా ప్రతి విషయాన్ని వారికి చెబుతూ ఎలాగైతే వచ్చాడో అలాగే దేవుడు కూడా నాకు చెప్తూ ఉంటాడు. మీరు ఎలాగ జీవించాలి, లోకమానవాడైనా మీరు ఎలాగ జీవించాలి, తన ముందు ఎలాగ జీవించకూడదో నాకు చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పిన వాటినే నేను మీకు చెప్తాను. నేను మీకంటే గొప్పవాడిగా మీరు అనుకోవద్దు. నేను మీలో ఒకడిని. నేను మీ కింద మీ పనివాడిని. నేను పనివాడిగానే మీకు చెప్తున్నాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీకు జీవితం గురించి మీకు తెలియని అనేక సంగతులు మీకు చెప్తాను. నా సొంతగా నేను చెప్పను, దేవుడు నాకు చెప్పిన వాటిని నేను మీకు చెప్తాను అని ముగిస్తున్నాను ఇంతటితో. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను
ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.